అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ స్ఫూర్తి. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళ్తే, అబ్బెబ్బే, లోకం ముందుకు పోతోంది అనుకోవటమే కానీ ఈ మనుషుల బుద్ధి మాత్రం వెనకబడే ఉందే అమ్మడు అంటూ వచ్చాడు మా కామేశం మామయ్య. ఆయన నాకు వేలు విడిచిన మేనమామ వరుస. ఈ ఊరే. ఏదో చిన్నపాటి గవర్నమెంట్ ఉద్యోగం ఎక్కడెక్కడో చేసినా చివరికి సొంత ఊరు సొంత ఇల్లు అని ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు. ఇద్దరు కూతుళ్ళు సలక్షణంగా కాపురాలు చేసుకుంటున్నారు. ఊర్లో ఉన్న ఏకైక బంధువులని ఆయనకి నేనంటే అభిమానం. రోజుకొక్కసారైనా మా ఇంటికి వస్తుంటాడు. ఆయన రావటాన్ని మా ఇంట్లో వాళ్ళందరూ ఇష్టపడతారు. ఎందుకంటే రాగానే మా పిల్లలిద్దరికీ చెప్పుకోండి చూద్దాం లాంటి చిక్కు ప్రశ్న వేసి వాళ్ళు చెప్పలేక తికమక పడుతుంటే ఒక తుంటరి సమాధానంతో దాన్ని సాల్వ్ చేసి నవ్విస్తాడు. లేదా మా వాళ్ళే ఆయన చాదస్తంతో ఆడుకొని సంతోషిస్తుంటారు. ఆ తర్వాత తావలం తిప్పుకుంటూ కూర్చునే మా అత్తగారి దగ్గరకు వెళ్ళి కూర్చుంటాడు. ఆవిడ తనకొచ్చే నొప్పుల్ని రోజుకో రకంగా వెళ్ళబోసుకుంటూ ఉంటే సానుభూతిగా వింటున్నట్లు నటిస్తాడు. అవును, రోజు అవే వినాల్సొస్తే ఎవరైనా ఏం చేస్తారు మరి? ఆ తర్వాత తనకు తెలిసిన గచ్చాకు పుచ్చాకు ప్రకృతి వైద్యమేదో చెప్పి ఆవిడ్ని సంతుష్టిపరిచి లేస్తాడు. ఇక నేను మావారు మిగులుతాం. సాధారణంగా కామేశం మామయ్య వచ్చేది మేమిద్దరం తీరుబాటుగా ఉండే సమయమే అయ్యుంటుంది. మా పడక కుర్చీ అంటే ఆయనకిష్టం. నే వాల్చిన ఆ పడక కుర్చీలో హాయిగా వాలి తన వాక్ బాక్స్ని తెరుస్తాడు. టీవీ ఛానళ్ళు రోజుకో అంశాన్ని వెతికి పట్టుకొని చర్చావేదిక నిర్వహిస్తున్నట్టు ఏదో ఓ టాపిక్ని సంభాషణలో చొప్పించి దాన్ని వీలైనంత విశ్లేషించి చీల్చి చెండాడి చివరికి తనదైన విధానంలో దాన్ని ఎలా పరిష్కరించవచ్చో కూడా సునాయాసంగా చెప్పేస్తుంటాడు. మామయ్య మంచి మాటకారి. ఎదుటివారిని నొప్పించకుండా తన వాదనని ఒప్పించగల చతురత ఉన్నవాడు. కొద్దిగా పెద్దవాడే కానీ యువకుడికుండాల్సిన ఆదర్శ భావాలు కలవాడు. ఈ సమాజాన్ని పీడిస్తున్న రుగ్మతల్ని నిర్మూలించాలని, దురాచారాల్ని దుర్మార్గాల్ని ఎదిరిస్తూ ఉద్యమాలు నడపాలని, విప్లవాలు లేవదీయాలని ఉద్రేకమైన పదజాలంతో మాటల ప్రవాహాన్ని ఉరికిస్తాడు. అదేమిటో ఆయన ఎంతసేపు మాట్లాడినా విసుగనిపించదు. మామయ్య చెప్పిన దానికల్లా తల ఊపటానికి ఎప్పుడో ట్యూన్ అయిపోయాం మేమిద్దరం. మరీ శ్రోతల్లా ఉండటం బావుండదని మధ్య మధ్య ఓ రెండు మాటలు ఆయనతో ఏకీభవిస్తూ అంటుంటాం అంతే. మేమిద్దరమే కాక ఇక్కడ ఆయనకింకో అభిమాని కూడా ఉంది. మాణిక్యం. మా ఇంట్లో పనిచేసే మాణిక్యం. మొక్కలకి నీళ్లు పోస్తూనో సంధ్యవాకిలి ఊడ్చి ముగ్గు పెడుతూనో మామయ్య చెప్పే ఉపన్యాసాలు వింటూ ఉంటుంది. మీరు భలేగా మాట్లాడతారండి బాబు అని మెచ్చుకుంటుంది. ఏదో అర్థమైపోయినట్టుగా మామయ్య గొప్పగా చూస్తాడు. ఈరోజు ఏమి విశేషాలు మోసుకొచ్చాడో అనుకుంటూ వరండాలోకి వచ్చాను. నేను చెప్పకుండానే పడక కుర్చీ తెచ్చి వీధి వరండా అరుగు మీద వేసేసింది మా మాణిక్యం. దానిలో కూర్చోబోతూ ప్రపంచం బాగుపడేది ఎట్లాగో తెలియట్లేదే అమ్మాయి అని ఉటంకించాడు తన పాతని మరో రకంగా. ఏమయ్యింది మామయ్య అడిగాను. అరే, మరీ ఇల్లే లోకమనుకుంటే ఎట్లా? ఊరంతా ఏకమై చెప్పుకుంటున్నా నీకు వినిపించలేదా? ఆశ్చర్యపోయాడు మామయ్య. మాది పల్లె పట్నం కాని ఊరు. పట్టుమని 10-15 పేటలున్నాయేమో. ఏ వింతా విడ్డూరం జరిగినా క్షణాల్లో గాలిలా ఊరంతా వ్యాపించిపోతుంది. ఆశ్చర్యపడ్డాడంటే పడడా మరి? అయినా అంత సంచలనం కలిగించే వ్యవహారం ఏం జరిగింది చెప్పమా? పోస్టాఫీస్ వీధిలో మూర్తిగారమ్మాయి లేదు అమ్మా, ఆ అమ్మాయి ఓ సాయిబుల్ అబ్బాయిని లగ్గం చేసుకున్నాదంట. మా మాణిక్యం పజిల్ విప్పింది. సరిగ్గా ఆ వీధికి వెనక సందులోనే మామయ్య వాళ్ళుండేది. ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారంటే ఇదే మరి. ఇంకా చేసుకోలేదు. తండ్రి దగ్గర అర్జీ పెట్టుకుంది అంతే. కాదంటే ఇంట్లోంచి వెళ్ళిపోతానని బెదిరించిందంట. గదిలో పెట్టి తాళం వేశారు. మూర్తిగారమ్మాయి కళ్యాణి చక్కటి పిల్ల. పెద్దగా పరిచయమైతే లేదు కానీ బాగానే తెలుసును నాకు. ఏ గుళ్ళోనో ఎదురుపడితే బావున్నారా ఆంటీ అని మర్యాదగా పలకరిస్తుంది. బాగా చురుకైనదని విన్నాను.
ఇక్కడ ఇంటర్ వరకు చదివి టౌన్లో వాళ్ళ మేనత్త ఇంట్లో ఉండి ఏవో కంప్యూటర్ కోర్సులు చేస్తోందంట. బుద్ధిమంతురాలిలా కనిపిస్తుంది. అంత గ్రంథసాంగురాలా అన్నాను నోరు జారి. ఏం చేసింది? ఆహా, అంత తప్పిదం ఏం చేసింది అంటున్నాను అన్నాడు మామయ్య వాదనకి దిగబోతున్నట్టు. అది కాదు, మన సాంప్రదాయం మీరి పెద్దల మాట వినకపోవటం, కులం మతం చూసుకోకుండా ప్రేమాదోమ అంటూ నసిగాను నేను. ఆయన వాదనని ఎటు తీసుకువెళతాడో తెలియక. అంతంత చదువులు చదివి జ్ఞానం ఉన్న పిల్లకాయలే ఇట్లాంటి కోడని పనులు చేసి కన్నోళ్ళకి తలవంపులు తెస్తా ఉంటే ఏమనుకోవాలే? మాణిక్యం ఇంకో మాట వేసింది నాకు వత్తాసుగా. నాకు తెలియకడుగుతాను, మన సాంప్రదాయంలో లేనిది ఆ అమ్మాయి ఏం చేసింది చెప్పు వింటాను. పురాణాల్లో రుక్మిణి, చరిత్రలో సంయుక్త ప్రేమించలేదా? వాళ్ళ కథలు హరికథల్లో వర్ణిస్తూ చెబితే చెవులప్పగించి వింటావే? వాళ్ళని సమర్థించి ఇప్పుడు ఈ అమ్మాయి చేసింది సరైన పని కాదంటున్నావెందుకు అని ఆగి నా వంక ఉలుకు ఉలుకు చూసి, ఇక కులం మతం అంటావా? ఖండాలనే కాదు గ్రహాలని దాటేస్తున్న ఈ రాకెట్ యుగంలో ఇంకా కులమతాలేమిటమ్మాయి? విద్యావంతురాలు, విజ్ఞత కలిగిన పిల్ల కాబట్టే తనకు తగిన వాణ్ణి ఎంచుకోవటంలో స్వయం నిర్ణయాధికారం తీసుకుంది. నన్ను అడిగితే ఆ అమ్మాయి తప్పేం లేదంటాను. ఏకబిగిన ఇద్దరికీ సమాధానాలు చెప్పేశాడు మామయ్య. అదేమిటి మామయ్య? పెళ్ళంటే పిల్లాన్ని ఎంచుకోవటం ఒక్కటేనా? పరువు, ప్రతిష్ట, వంశగౌరవం ఎన్ని చూడాలి? పిల్లలేదో అనుభవం లేక చపల చిత్తంతో మోజుపడుతుంటే మనము సై అనాలంటున్నారా? ఈసారి ఎందుకో మామయ్యకి వంత పాడాలి అనిపించలేదు. వంశమా గాడిద గుడ్డ అంతా హంబక్ కాకపోతే ఏ తలకు మాసిన వాడితో మన వంశం మొదలయ్యిందో మనకేం తెలుసు చెప్పు? మా తాతలు నేతులు తాగారు, మా ముత్తాత పల్లకీలో ఊరేగాడు. ఈ కుహనా గొప్పలు గౌరవాలు ఇప్పుడు ఎవరికి కావాలి? కాలానికి తగ్గట్లుగా పోవాలెప్పుడు అని నిట్టూర్చి నన్నడిగితే ఆ తిరుగుళ్ళు ఈ తిరుగుళ్ళు తిరగకుండా సూటిగా మర్యాదగా నా సరిజోడితను అని చెప్పినప్పుడు హాయిగా ఆశీర్వదించి తమ పెద్దరికం నిలుపుకోవటం మంచిదంటాను. మన మూర్ఖత్వం వదిలిపెట్టి వాళ్ళ అభిరుచుల్ని ఆకాంక్షల్ని గౌరవించమంటాను. గట్టిగా తన అభిప్రాయం చెప్పేశాడు మామయ్య. అయితే ఆ పిల్ల పెద్దలు చేసేది పొరపాటంటారా బాబు? భక్తిగా అడిగింది మాణిక్యం. అక్షరాల మనలో మనమాట. కట్న కానుకల ప్రసక్తి లేకుండా అల్లుడు దొరికితే ఎగిరి గంతెయ్యక అక్కర్లేని బింకాలెందుకు చెప్పు ఆ మూర్తిగారికి? హహహహ అంటూ నవ్వాడు మామయ్య. బాగా చెప్పారు బాబు, ఆమోదించింది మాణిక్యం. నేను మాత్రం అవుననలేదు, కాదనలేదు. నిర్లిప్తంగా వింటూ ఉండిపోయాను. అవును మరి, నాకు ఎదుగుతున్న ఓ కూతురుంది. ఏమో ఎటుపోయి ఎటొచ్చినా అదిగో ఆ రోజు సమర్థించావుగా అనొచ్చును. అక్కడ్నుంచి కళ్యాణి ఇంట్లో జరుగుతున్న పరిణామం రోజుకో వార్తగా కామేశం మామయ్య కథనంతో మా ఇంట్లో విడుదలవుతోంది. విన్నావా? ఆ మూర్తి మేనల్లుడికి కబురు పెట్టాడట ఉన్న పలంగా బయలుదేరి రమ్మని. అతగాడు దుబాయ్లో దిక్కుమాలిన ఉద్యోగమేదో వెలగబెడుతున్నాడటలే. నీకు తెలీదు కానీ ఒకప్పుడు ఈ మేనల్లుడికి చదువు సంధ్య సరిగ్గా అబ్బట్లేదని వట్టి వాజమ్మ అంటూ చీత్కరించేవాడు ఈ మూర్తి. ఇప్పుడు ఆ బడుద్దాయికే కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తాడట. అదేమి తండ్రమ్మ, కూతురు నిక్షేపం లాంటి ఇంజనీర్ని ప్రేమిస్తే అది కాదని ఎక్కడో దుబాయ్ నుంచి ఆ మెకానిక్ని రప్పించి మరీ కట్టబెట్టడమేమిటి చెప్పు? తండ్రినన్న అహంకారం కాకపోతే? బయటపడాలమ్మా, బయటపడాలి. ఆ అజ్ఞానం నుంచి, ఆ అవివేకం నుంచి బయటపడాలి. ఆ ఆవేశం మామయ్యది. మధ్యన ఆ అమ్మాయి బతుకు అద్దన్నమైపోతోంది కదా బాబు. ఈ విచారం మాణిక్యానిది. ఆ మర్నాడు తిక్క మా బాగా కుదిరిందిలే అంటూ వచ్చాడు మామయ్య. టీ పెడుతున్నాను మావారికి. మామయ్య గొంతు విని ఇంకో కప్పు కూడా ట్రేలో పెట్టుకొని వరండాలోకొచ్చాను. మావారి క్వశ్చన్ మార్క్ మొహం చూసి కేసు పూర్వాపరాలు విశదీకరిస్తూ ఎడ్యుకేట్ చేస్తున్నాడు మామయ్య. ఎవరికి మామయ్య తిక్క కుదిరింది అని అడిగాను. ఇంకెవరికి? ఆ మూర్తికి. తను పిలవంగానే ఆగ మేఘాల మీద ఎగిరొచ్చి తాలి కట్టేస్తాడు మేనల్లుడు అనుకున్నాడు. వచ్చింది అల్లుడు కాదు, చెల్లెలు. ముహూర్తం పెట్టించటానికి కాదు, మూటెంతిస్తావు అని బేరాలాడ్డానికి. 3 వంతుల ఆస్తి కొడుకు పేర రాసిస్తేనే పెళ్ళి, లేకపోతే లేదు అందట.
ఎవన్నో వలచి లేచెల్లిపోతానంటున్న పిల్లని పెళ్లాడాలంటే ఆ మాత్రం ఫైన్ పడుతుంది అందట. కాళ్ళా వేళ్ళా పడినా లాభం లేకపోయిందట. నెత్తిన చేతులు పెట్టుకు కూర్చున్నారట మూర్తి. తీరిందా రంది? ఇంతకీ ఇదంతా మీకు మా వారి ఆరా. మా సుబ్రహ్మణ్యం లేడు, అతను నా చెవిన వేశాల్లే. ఆ సుబ్రహ్మణ్యం మామయ్యకి స్నేహితుడు, ఆ మూర్తి గారికి దూరపు చుట్టం. నువ్వు చెప్పు అబ్బాయి, నా అనుకున్నా నా కులం అనుకున్నా ఒరిగిందేమిటి? ఇట్లా బొప్పి కట్టాకనైనా మేలుకోవద్దు. గాంధీ గారేమన్నారు? మనిషి కోసం మతం కానీ మతం కోసం మనిషి కాదన్నారు. అవునా? మనకు పుట్టిన పిల్లలు నయం ఆ మాటలు పాటించి కులమతాల ఎల్లలు చెరిపేసి చేయి చేయి కలుపుతున్నారు. నువ్వెందుకయ్యా పాతబూసు పట్టుకు వేలాడ్డం అంటాను నేను. నువ్వేమంటావు? మామయ్య ప్రశ్న. మీరెప్పుడు చిన్నవాళ్ల పక్షానే ఉంటారు సుమా, మా వారి అటూ ఇటూ కాని జవాబు. దానికి చిరునవ్వొకటి జోడింపు. టీ తాగి లేచాడు మామయ్య. అవును, నేనెప్పుడూ వాళ్ళ పార్టీనే, వాళ్ళ కోసం ఏం చేయడానికైనా సిద్ధం అంటూనే అప్పుడే వస్తున్న మా పిల్లల్ని చూస్తూ చెయ్యి పైకెత్తి పిల్లలు జిందాబాద్, వాళ్ళ ప్రేమలు జిందాబాద్ అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు. మొక్కలకి నీళ్లు పోస్తున్న మాణిక్యం ఆ పని ఆపి ఆయన కేసి మంత్రముగ్ధురాలిలా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత మామయ్య ఓ వారం రోజుల పాటు ఊర్లో లేడు. పెన్షన్ పనేదో ఉండి సిటీకి వెళ్తున్నానని చెప్పాడు. వరుసగా 4 రోజుల పాటు ఆయన కనబడకపోయేసరికి ఏదో వెలితి అనిపిస్తోంది. మా అత్తగారైతే ఏమిటోనే అమ్మాయి, కాముడు లేకపోతే బయట ప్రపంచం ఏమైపోతోందో కూడా తెలవట్లేదు అని వాపోయారు. మామయ్య వచ్చి లోకాభిరామాయణాలు చెప్తుంటే వింటాను తప్ప ఊళ్ళో విషయాలు నాకంతగా పట్టవు. ఈసారి మాత్రం పాపం ఆ కళ్యాణి సంగతి ఏమయ్యిందో అనుకున్నాను 1-2 సార్లు. ఎంత చదువుకున్నా, ధైర్య సాహసాలు తెలివితేటలు ఉన్నా ఆడపిల్ల ఎప్పుడో ఒకప్పుడు అవలే అవుతుంది. తన వాళ్లే గదిలో పెట్టి బంధిస్తే ఏం చేయగలదు? ఆ రోజు సాయంత్రం పనిలోకొచ్చింది మాణిక్యం. మామూలుగా అయితే నూతి పల్లెంలో వేసిన అంట్ల దగ్గరికి సరాసరి వెళ్ళిపోతుంది. అలా కాక పొట్లపాదు దగ్గర కాయల చివర నేను రాళ్ళు కడుతుంటే అక్కడికొచ్చి నుంచుంది. ఏమిటే, వాళ్ళొచ్చేసినారంటమ్మా గుసగుస. ఊర్లోకి తాలిబన్లు వచ్చేశారన్నంత ఎగ్జైట్మెంటు దాని మొహంలో. ఎవరే? ఆల్లేనమ్మా, ఆ కళ్యాణమ్మ లవ్వాడిన అబ్బాయి. ఆ బాబు తన వాళ్ళందరినీ వెంటేసుకొచ్చినాడంట. మూర్తిగారికి పాలు పోసే వెంకటమ్మ మా మాణిక్యానికి చిన్నత్త. చూసింది విశేషమైందైతే దాన్ని కడుపులో దాచుకొని ఉండిపోగలమా చెప్పండి? మాణిక్యానికి చెప్పేసి ఆ వెంకటమ్మ బరువు దించేసుకుంది. మాణిక్యమేమో నాకు చెప్పడానికి వచ్చేసింది. అది సంగతి. దాని భాషలో అది చెప్పిన సమాచారం నా భాషలో నాకు అర్థమైందేమిటంటే, కళ్యాణి ప్రేమించిన అబ్బాయి తన పెద్దవాళ్లతో సహా మూర్తిగారింటికి వచ్చాడు. అల్లరి చిల్లరి వాణ్ణి కాదని, మంచి పదవిలో ఉన్న వాణ్ణేనని, ప్రాణం కన్నా మిన్నగా కళ్యాణిని ప్రేమించానని, పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని, పెళ్లి చేయమని వేడుకున్నాడు. వెంటొచ్చిన అతని కుటుంబ సభ్యులు కూడా ఎంతగానో నచ్చజెప్పారట. మన కడుపున పుట్టిన బిడ్డలు వాళ్ళు, వాళ్ళ సుఖ సంతోషాలే మనకు ఆనందం. మన ముసలి నమ్మకాలతో, అర్థం లేని కట్టుబాట్లతో కలిసిన వారి కలలను కాలరాయటం న్యాయం కాదని రాజీపడి వచ్చాం. మీరు కూడా కాంప్రమైజ్ అయి వాళ్ళని కలపండి అని ప్రాధేయపడ్డారట. ఇకనేం కథ సుఖాంతమన్నమాట అన్నాను ఉత్సాహంగా. అయ్యో, మీరొకరమ్మా, ఆ మూర్తిగారో పెడకొయ్య, ససేమిరా కుదరదన్నాడట. ఆ పక్కింటాయన్ని ఈ పక్కింటాయన్ని కేకేసి మరీ అది తప్పు, ఇట్టాంటి పొరపాటు పనికి ఎవరూ ఒప్పుకోరు అని చెప్పించినాడంట. ఒక్కసారి కళ్యాణమ్మని చూపించమంటే కూడా ఇనక నానా మాటలు అని వాళ్ళని వెళ్ళగొట్టినాడంట. అరారే, ఆ సమయంలో మామయ్య కానీ ఉండుంటే ఎంత బాగుండేది. ఆ ఇరుగు పొరుగు పెద్ద మనుషుల్లా కాకుండా ఆ మూర్తిగారు ఎంత అజ్ఞానంలో అంధకారంలో ఉన్నాడో తెలియజెప్పి బుద్ధి చెప్పి దారికి తెచ్చుండేవాడు కదా. నొచ్చుకున్నాను. అవునండమ్మా, బాబు ఉంటే చాలా బాగుండేది. ఇంకేం చేస్తాం, అది నేను చాలా చాలా విచారిస్తూ ఉండిపోయాం. మిరపకాయలు దిష్టి తీసి పొయ్యిలో వేసినట్టు ఘాటైన వార్తతో ఊరు గుప్పుమంది. కళ్యాణి లేచిపోయిందట. ఒకళ్ళని సిగ్గిల చేసే ఇలాంటి కబుర్లు వినటానికే కాదు, చెప్పడానికి కూడా భలే ఇంట్రెస్ట్గా ఉంటాయి. దారిన పోతూ కూడా కేకేసి మరీ చెప్పిపోతున్నారు. ఒక్కరొక్కరు ఒక్కొక్క వివరము. రాత్రి టౌన్ నుంచి వచ్చే చివరి బస్సుకి ఒక పిల్లగాడు దిగాడమ్మా. ఎర్రగా ఎత్తసరిగా బాగా ఉన్నాడు.
నాకప్పుడే అనుమానం వచ్చింది. తెలిసిన మొగమల్లే లేదే, ఎవరింటికా ఇంత రాత్రి దిగాడు అని. మా సందు చివర బాదం చెట్టు ఇంట్లో అద్దెకుండే ప్రసాదరావు కథనం. బస్టాండులో కిళ్ళీ కొట్టు అతనిది, ప్రప్రథమ రిపోర్టు అతనిదే. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత చూస్తే గదిలో ఉండాల్సిన కళ్యాణి గాయబ్, మరో ఉత్సాహవంతుడి సేకరణ. ఇక తర్వాత నాకు మరి ఇంట్లోకి వెళ్ళే సంధియలేదు ఎవరు. వరుసగా కాయగూరలమ్మే నాగులు, పోస్ట్ మ్యాన్ నరసింహం, రామ్మూర్తి మాస్టారు. నాకు వినిపించిన కథనం ప్రకారం కళ్యాణి గది ముందర కాపలా పడుకుంటున్నాడట ఈ మధ్య వెంకటస్వామి. నిన్న అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరో గోడ తూకుతున్నారు అని కేక పెట్టాడట. చూస్తే గదిలో కళ్యాణి లేదు. అలికిడైతే లేచాను. ఎవరో ఇద్దరు విరిగిన సందుల్లో కాళ్ళేసి గోడ ఎక్కుతుంటే చూశాను. నేను కేక వెయ్యంగానే ప్రహరీ గోడ మీద నుంచి ఒక్క దూకు దూకారు అవతలికి అని చెప్పాడట. క్షణంలో అలర్ట్ అయ్యారు ఇంట్లో వాళ్ళు. ఊర్లో మూర్తిగారి బలగం ఎక్కువే. 4 బావమర్దులు, పనివాళ్ళు, కొందరు ఓ 10 మంది దాకా కర్రలు, టార్చ్ లైట్లు పట్టుకొని ఇల్లిల్లు సందు సందు గాలించటం ఆరంభించారు. బస్టాండులోనూ రైలు స్టేషన్లోనూ చూడమని తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి కనిపిస్తే వదలవద్దని హెచ్చరించారు. ఊర్లోంచి వెళ్ళే ప్రతి రహదారి ముందర మనుషుల్ని కాపలా ఉంచారు. అయినా వాళ్ళు దొరకలేదు. ఎలా మాయమయ్యారో తెలియలేదు. అరే, అంత బందోబస్తు చేసినా ఒకరికల్లా పడకుండా ఎలా తప్పించుకున్నారంటారు? ఆశ్చర్యంగా ఉంది కదూ. ఇందాకట్నుంచి విన్నది విన్నట్టుగా వీలైనప్పుడల్లా లోపలికొచ్చి పేపర్ చదువుకుంటున్న మా వారి చెవిలో ఊతున్నాను. టీవీ చూస్తున్న వాణ్ణి బలవంతాన బుర్రకథ వినమన్నంత చేతుగా వింటున్నారాయన. అయినా సరే నేను ఆయన విసుగు పట్టించుకోదలుచుకోలేదు. ఏం చేయను, మామయ్య లేరు. మాణిక్యం కూడా నిన్నట్నుంచి పని ఎగ్గొట్టింది. ఎవరికీ చెప్పకుండా ఉండలేకపోతున్నాను మరి. అవును, ఎవరికీ కనిపించకపోతే అది విచిత్రమే, కానీ వాళ్ళు నా కళ్ళబడ్డారు అన్నది మా వారు కాదు. వెనక్కి తిరిగి చూశాను. గుమ్మంలో మామయ్య. మామయ్య మీరా అన్నాను సంభ్రమంగా. పొద్దుట్నుంచి సంజయుడుగాక మరెవరి నుంచో భరత యుద్ధం వింటున్నట్టు అసంతృప్తి ఫీలింగు. ఆయన్ని చూడగానే ఎగిరిపోయింది. ఊరు నుంచి ఎప్పుడొచ్చారు? మీరనేదేమిటి? అయోమయం నాకు. రాత్రే వచ్చాలే. ఆ కళ్యాణి, ఆ ముస్లిం కుర్రాడు దాక్కోవడానికి ముందు తట్టింది మా తలుపే అన్నాడు మామయ్య గంభీరంగా. అవునా? పోన్లే పాపం, భద్రమైన చోటుకే చేరారు. మిగతాది చెప్పమన్నట్టు చూశాను. తక్షణం ఇక్కడ్నుంచి వెళ్ళిపోండి అన్నాను. ఆలస్యం చేస్తే వాళ్ళని పిలిచి అప్పగించేస్తాను అన్నాను. వెళ్ళిపోయారు. స్టన్ అయిపోయాను. మామయ్యేనా ఈయన? అవునమ్మా, లేనిపోని తంటసం మనకెందుకు చెప్పు. ఇద్దరి పెద్దలు తక్కువైన వాళ్ళు కాదు. మంది మార్బలం, ఆస్తి అంతస్తు ఉన్నవాళ్ళు. 2 ఆంబోతల పోట్లాట మధ్యకి వెళ్ళిన లేగదూడ నలిగిపోయిందని వీళ్ళకి ఆశ్రయమిచ్చి నేనెందుకు నిష్ఠూరపడాలి? అందుకే. ఆ తర్వాత వాళ్ళేమయ్యారో నాకు తెలీదు. షాక్ తగిలింది నాకు. మర్నాడొచ్చింది మాణిక్యం. మామయ్య కూడా అప్పుడు అక్కడే ఉన్నాడు. దాన్ని చూడగానే పరమానందం అయ్యింది నాకు. ఊళ్ళో వాళ్ళ గురించి గరం గరం చర్చలు జరిగే వేళల్లో మాకు ముఖ్యమైన పార్ట్నర్ అదే కదా. సరిగ్గా ఇప్పుడే పెట్టావు నాగా. ఒక్క రోజులో ఎంత వింత విడ్డూరం జరిగిపోయిందో తెలుసా నీకు అన్నాను. మీ ఇచ్చిత్రం తర్వాత చెబుతురు. మీరు ఉలిక్కి పడే మాట నే చెబుతా వినుకోండి అంది మాణిక్యం చిరునవ్వుతో. అందరం దానివైపు తిరిగాం. అటూ ఇటూ పారచూసి స్వరం తగ్గించింది మాణిక్యం. మొన్న రాత్రి కళ్యాణమ్మ, ఆ సైబోల్ అబ్బాయి మా ఇంటికొచ్చారు. నోర్లు తెరిచేశాం. ఉష్, నెమ్మదిగా. మా ఇంటికంటే మా ఇంటికి కాదు, మా చిన్నత్త వెంకటమ్మ లేదు, వాళ్ళింటికి వచ్చారు. ఉలుకు పలుకు లేదు మా దగ్గర. మరోసారి చుట్టూరా చూసి ప్రారంభించింది మాణిక్యం. మా చిన్నత్త కూతురికి నొప్పులొస్తున్నాయని సాయానికి రమ్మంటే పనికి నాగాబెట్టి వెళ్ళాను. ఆ రాత్రి వాళ్ళింట్లోనే పడుకున్నాను. ఓ రాత్రి వేళ నక్కుతూ వచ్చారిద్దరూ. వాళ్ళ వెనకమాలే తరుముతూ మనుషులొస్తున్నారట. దన్నాలెడుతూ సాగిలపడ్డారిద్దరూ. మీరే దిక్కని. మా అత్త భయం పడ్డది. పెద్దోళ్ళ యవ్వారం అని. తలగొడతారా ఏమి? అది సుద్దాంలే అత్త అని నేనే ఒప్పించినాను. మా మరిది నాకు సయ్యనినాడు. వాళ్ళ స్నేహితున్నడిగి గూడు రిక్షా తెచ్చినాడు. దానికి 2 పక్కలా తెరలు కట్టినాము. మధ్యన కళ్యాణమ్మని కూర్చోబెట్టి ఒక పక్క సూలింతరాలు, రెండో పక్క నేను ఆ అమ్మను కప్పుతూ కూర్చున్నాం. వెనక మా అత్త నడిచింది. ఆ సైబుల్ అబ్బాయికి పాగా చుట్టినాం. పాత చొక్కా తొడిగినాం. మా మరిది మోపెడ మీద వెనకన కూర్చొండబెట్టుకొని బయలుదేరినాం. వీళ్ళని వెతికేటోళ్ళు వచ్చినారు. కానీ మా ఆడ
బొట్టి మూలుగులు మగవాళ్ళ సమాధానాలు నమ్మినారు. మరి ఇక మా జోలికి రాలేదు. సరాసరి పట్నం పోయినాం. వాళ్ళని రిజిస్టర్ ఆఫీస్కి, మా ఆడబిడ్డని ఆసుపత్రికి చేర్చినాం. సాయంత్రం లోపల వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. మా ఆడబిడ్డ మగబిడ్డని భూమి మీదకి వదిలింది. అంతా సుఖంగున్నారు. రాత్రే మా ఆడబిడ్డని దాని బిడ్డని తీసుకొని ఇంటికి వచ్చేసినాం. ముగించింది మాణిక్యం. రూపు కట్టిన ఓ అద్భుతాన్ని చూస్తున్నట్టు రెప్పవాల్చటం మర్చిపోయి చూశాను మాణిక్యాన్ని. కుచ్చిళ్ళు దోపి అతి సామాన్యురాలిలా నుంచున్న ఈ మనిషికి ఎంతటి ఇన్స్పిరేషన్ లేకపోతే ఇంతటి అసాధ్యాన్ని సాధించగలుగుతుంది? ఇంత తెలివి, ఇంత ధైర్యం నీకెలా వచ్చిందే? మాణిక్యం మా కామేశం మామయ్య వైపు తిరిగింది. 2 చేతులు జోడించి నుదుటికి తాకించుకుంది. ఈయనేనమ్మా నా గురువు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.